నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్గా ఉన్నారు. మరి పొలిటికల్గా కూడా ఆయన ఎంతో సీనియర్ నాయకులు. ఆయనే ఆర్డి విల్సన్ గారు. సార్ నమస్తే అండి. సార్, ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? పెను మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? అయితే నమస్తే మీకు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా, శ్రోతలకు. అంటే రాష్ట్రంలోనా కేంద్రంలోనా? రాష్ట్రంలో ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనకి ఒక చరమగీతం పాడడం జరిగింది కదా. అయితే ఇది అనూహ్యమే కాదు, ఊహించిందే. నేను నెల్లూరు జిల్లా కావాలో ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే చివరి ఎన్నికలని. చెప్పడానికి కారణం ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్కి ఢిల్లీ నుంచి ఇస్తారు డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్బిఎఫ్డిసి, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి. ఆ డబ్బులు డైవర్ట్ చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని కొన్ని వందల సార్లు టీవీలో చెప్పారు, వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర చెప్పారు. ఈవెన్ ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్న కొద్దిమంది నాయకులతో కూడా మాట్లాడారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళు. ఇట్లా ఎక్కడ కూడా జరగలేదు, ఇది ఒకసారి మాట్లాడండి మీరని. ఆ కార్పొరేషన్ పథకాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మొత్తాన్ని గుల్లబార్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈయన ఎందుకు ఇలా చేస్తాడు అనే దగ్గర నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అసలు ఎస్సీ కార్పొరేషన్ నీకు తెలియజేస్తున్నాడా ఒక అయోమయం పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు హయాంలో యాజ్ చైర్మన్గా నేను చేశారు. జిల్లాకు 10 నుంచి 15 కోట్లు డబ్బులు ఇచ్చాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం, ఆటోలు, టెంట్ హౌసులు, కార్లు, పండ్లతోట పెంపకం, నర్సరీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. జోగిని మహిళలకు డైరెక్ట్గా రుణాలు, తర్వాత డైరెక్ట్గా మరికొన్ని రుణాలు. ఈ విధంగా ఎస్సీపీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు గ్రాంట్. అది ఆ గ్రాంట్ 30% ప్లస్ 70% ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు కలిపి ఒక లైవ్లీహుడ్ కోసం కాంక్రీట్గా యూనిట్ ఒకటి గ్రౌండ్ అవుతుండేది. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో కార్పొరేషన్ని మా దగ్గర వెళ్ళిపోతే 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఉదాహరణకి మాది కార్పొరేషన్ పెట్టారు. మాది కార్పొరేషను ఏర్పాటు చేయాలని డిమాండ్ నేను చేసిన నేపథ్యంలోనే నేను చైర్మన్ అయ్యా. రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో మాకు ఏం చేద్దాం తెలుసు, ఇది పరిస్థితి. ఆయన జెరూసలంకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే, మీరు గెలుస్తారు సార్, గెలిచిన తర్వాత మాకేం చేయొద్దు, మా దగ్గర కార్పొరేషన్ ఇవ్వమంటే ఆయన అట్ట కాదు, ఎస్సీ కార్పొరేషన్ నీకు ఇస్తాను చేయమని అనడం జరిగింది. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి 9 సంవత్సరాలు 6 నెలలు పనిచేసి 7 నెలలు నా జాబ్కి రిజైన్ చేసి నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్నాను. తీసుకొని దరిదాపు 2 లక్షల కిలోమీటర్ తిరిగాము. ఇండస్ట్రీ పాలసీగా నేను క్రియేట్ చేశాను. ఎస్సీలకు సంబంధించి అది ఒక స్వర్ణయుగం. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నడిపాడు. భూమి కొనుగోలు పథకం 20 లక్షల వరకు కూడా ఎకరాకి పెట్టారు. మాగాడైతే 1 ఎకరా, మెట్ట అయితే 2 ఎకరాలు. ఈ స్కీమ్ అంతా నడిచింది. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించి పథకాలన్నీ మూసివేయడం, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఆ అవైలబుల్ స్కూల్స్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ని లేకుండా చేయడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్స్ డెవలప్ అవ్వలేదంటారా? అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే ఇప్పుడు కార్పొరేటివ్ విద్య కూడా మా పిల్లలు కావాలని ఎస్సీ పేరెంట్స్కి ఉంది. అది ఇంతకుముందు జరిగింది. దాన్ని ఎట్లా ఆపేశాడు ఆయన. కార్పొరేషన్ నిధులు ఆపేశాడు. ఆపిన తర్వాత ఇంకా అక్కడ ఆయన చేసిన నిర్వాహకం దళితులకు వ్యతిరేకంగా చేశారు. కాబట్టి నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఈ జగన్ స్టాఫ్ దళిత్ అనేది నాకు ఒక బలమైన ఆలోచన కలిగింది. అంతేకాకుండా డాక్టర్ సుధాకర్, అతను బట్టలిప్పి కొట్టారు రోడ్డు మీద. అతను డాక్టర్ని తెలిసిగాడు పోలీసులు కొట్టి, అతను మద్యం తాకపోయినా తాగినట్టుగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా లేదు. మీరు ఖండించారండి మరి ఆ రోజు? ఖండించేదండి పెద్ద ఎత్తున దాన్ని ఇష్యూ చేశారు 100%. చేయడమే కాకుండా ఆయన పిచ్చోడని ముద్రేసి లోపల నెట్టారు. ఆ తర్వాత మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే కుర్రాడిని మరి ఇక్కడ కొట్టి చంపేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోమణన చేశారు. రాష్ట్రపతి నుంచి కూడా దాని మీద రికమెండేషన్ వచ్చింది, పట్టించుకోలేదు. వీటన్నిటితో పాటు అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే, సుబ్రహ్మణ్యం అనే దళితుడిని కొట్టి చంపేసి నేనే డోర్ డెలివరీ చేశానని చెప్పిన
ఒక దుర్మార్గుడు, నరహంతకుడు అనంతబాబు అనే వ్యక్తిని సిగ్గు ఎగ్గు లేకుండా, మాన మర్యాదలు లేకుండా ఒక మనిషి అనిపించుకోవడానికి కూడా అర్హత లేని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అతని టోటల్గా దళిత ద్రోహి అని చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? దళిత ద్రోహి కాదు, సామాజిక ద్రోహి అతను. సమాజంలో నడవడానికి వీల్లేని వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే అతను సైకలాజికల్గా సైకో ఒకటి. ఎందుకంటే ఒక మనిషి బాధపడుతుంటే సంతోషపడ్డాన్ని దేని ఏమంటారు? కాబట్టి ఆ విధంగా చూస్తే అతను ఒక మానసిక రోగి. ఇలాంటి రోగి చేత 5 ఏళ్ల పాటు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. కాబట్టి దళితుల కోణంలో అది. సామాజిక కోణంలో చూసుకున్నప్పుడు ఈరోజు నేను అమరావతి రైతులు దర్దాపు వాళ్ళు నమ్మి భూమి ఇచ్చారు, 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? హైదరాబాద్ పోయిన తర్వాత వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ల్యాండ్? అవునండి, అమరావతిలో మొత్తం భూములు కొనుక్కున్నదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి కదా, ఒక్కొక్కళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి కదా. ఇదే తప్పుడు ప్రచారం. అమరావతి నారా లోకేష్కి లేవంటారా, లేకపోతే నారాయణ విద్యా సంస్థలు ఆయనకు లేవంటారా? అక్కడికే వస్తున్నా. సుజనా చౌదరికి లేవంటారా? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ల్యాండ్ అనేది ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. అది వైజాగ్లను కొనుక్కోవచ్చు, విజయవాడను కొనుక్కోవచ్చు, ఎక్కడైనా హక్కు. అది భారత ప్రభుత్వం ఇచ్చిన హక్కు. భూమి కొనుక్కోవడానికి మనకి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ భూమి ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? రైతులు. అందులో 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారు. సుజనా చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు భూములు ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ డేటా కూడా స్పష్టంగా ఉంది. వాళ్ళంతా దేనికి ఇచ్చారు భూమి? అభివృద్ధి చేయమనే కదా. 75% భూమిని ప్రభుత్వానికి ఇచ్చి, అభివృద్ధి మాత్రమే కాదు, హైదరాబాద్కి వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ కావాలి కాబట్టి ఒక క్యాపిటల్ కావాలని వాళ్ళు భూమి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు భూమి? ఎవడన్నా సరే భూమి ఎందుకు ఇస్తాడు? ఆ 25% డెవలప్ అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటారు. ఉత్తపుణ్యానికి ఎవరు ఇవ్వరు కదా. ఎప్పుడు అది 25% ఉపయోగపడుతుంది? దాన్ని డెవలప్ చేస్తే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది అమరావతి భూములు ఎక్వైర్ చేశారు కాబట్టి అక్కడే సెక్రటరీ కట్టారు. అదేవిధంగా రాజభవన్, ఇంకా ఎన్ని కూడా కట్టడాలు, సెక్రటరీకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ల భవనాలు మొత్తం నిర్మాణం జరిగింది అక్కడే కదా. హైకోర్టు ఇవన్నీ నిర్మాణం జరిగింది. మనకి ఎక్కడుంది స్థలం? ఎక్కడుంది? విజయవాడలో కనీసం ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం ఉందా? లేని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కింద దాన్ని నిపుణుల కమిటీ చూసి దాన్ని ఫైనల్ చేసిన తర్వాత కేంద్రం ఆమోదంతోనే అమరావతి వచ్చింది. వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి వాళ్ళు మా భూములు డెవలప్ చేయమంటే ఆ డెవలప్ చేయకపోవడం, ఆఖరికి వాళ్ళకి కౌలుగా డబ్బులు ఇవ్వాలి. కౌలుగా డబ్బులు ఉన్న పరిస్థితిలోకి ఒక ప్రభుత్వం వస్తుందా? ఇచ్చిన అమరావతి సంబంధించిన యాక్ట్ ఏంటి? వాళ్ళకి 10 సంవత్సరాల పాటు కౌలు ఇవ్వాలని. నేను 15 సంవత్సరాలు కౌలు అన్నాడు. నువ్వు ల్యాండ్ డెవలప్, నీ కౌలు కోసం కాదు కదా వాళ్ళు భూమి ఇచ్చింది. ల్యాండ్ డెవలప్ చేస్తే ఆ 25 సెంట్ల భూమి మాకు ఉపయోగపడుతుంది అనుకున్నారు వాళ్ళు. అలా డెవలప్ చేయకుండా మీరు దాన్ని మొత్తం నిరుపయోగం చేస్తే ఎవరికి ఉపయోగం? పైగా అమరావతిలో 45 కేంద్ర సంస్థలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 45 సంస్థలు డెవలప్ అయితే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ప్రతి నెల 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది అమరావతిని డెవలప్ చేస్తే. ఇప్పుడు విద్యా సంస్థలు ఇవన్నీ కూడా వచ్చాయి, కేంద్ర సంస్థలు వచ్చి ఇవన్నీ కూడా డెవలప్ అయితే డబ్బులు వస్తాయి. డబ్బులు రావడమే కాదు, అక్కడ కానీ కంపెనీలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే కుర్రవాళ్ళకి జాబ్స్ వస్తాయి. మరి ఆ పిల్లలకి జాబ్స్ ఎక్కడికి పోతారు వాళ్ళు? ఇప్పటికీ ఏం చేస్తున్నారు? హైదరాబాద్ పోతున్నారు, బెంగళూరు పోయి, చెన్నైకి పోతున్నారు. కాబట్టి ఈరోజు యూత్ని మొత్తం ధ్వంసం చేశాడు కదా ఆయన, మన కళ్ళను ధ్వంసం చేశాడు కదా. అందుకని ఏంటంటే అమరావతి ఆ విధంగా ధ్వంసం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న మహిళలపైన కూడా బూట్ కాళ్ళతో పోలీసులు కొట్టిన పరిస్థితి ఉంది. గర్భవతులను కూడా చూసుకోకుండా వాళ్ళ గర్భాల మీద కాళ్ళు వేసిన పరిస్థితి ఉంది. మహిళల మానాల మీద కూడా కాళ్ళు వేసిన పరిస్థితి ఉంది. ఒక పాశవికంగా కుక్కల బండిలో నెట్టినట్టుగా నెట్టారు ఆ రోజు అమరావతి. దీనిపైనే నేను ఆ రోజు డిసైడ్ అవ్వడమే కాదు, పెద్దిరి రామచంద్రారెడ్డితో చెప్పాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాకు పరిచయం, బొత్స సత్యనారాయణ పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, నాకు పరిచయం వీళ్ళంతా. మీరు హిస్టారికల్ బ్లండర్ చేస్తున్నారు అని 3 ఏళ్ల క్రితం చెప్పాను. రీసెంట్గా ఎలక్షన్స్కి 5-6 నెలల ముందు కూడా నేను ఈ చైర్మన్, నవరత్నాల చైర్మన్ మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన సందర్భంలో కలిసినప్పుడు అతనితో కూడా చెప్పా, లేదు గెలుస్తాము, అందులో సందేహం, పార్లమెంట్ సీట్ తగ్గుతాయి కానీ అసెంబ్లీ అన్నాడు. మీ మీద ప్రజల్లో నెగిటివ్ ఉంది చెప్పాను. అమరావతి విషయంలో బ్లండర్ మిస్టేక్ అని చెప్పాము. ఏం చేద్దాం, ఆయన బాస్ ఆ డెసిషన్ తీసుకున్నాడు, మరి ఎట్ట బయటపడి తెలియడం లేదంటే కోర్టు కన్నా చెప్పండి, కోర్టు కన్నా న్యాయస్థానం మీదన్నా మోపండి, కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టండి. కోర్టు డెసిషన్లో ఉంది, కోర్టులో ఉంది, ఇష్యూ ఉంది కదా, కోర్టు ఏం చెప్తే చేస్తాం అనండి, కోర్టు డెసిషన్ తీసుకుంటుంది కదా. అంతేగాని నేను విశాఖ నుంచే పరిపాలన చేస్తాను,
విశాఖ నుంచే నా ముఖ్యమంత్రిత్వ పదవి కొనసాగిస్తానని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ సంకేతాలు ఇస్తున్నాడు అంటే ఆయనకి కోర్టుల మీద నమ్మకం లేదు. కంటెంట్ ఆఫ్ ది కోర్టే కదా, నువ్వు రాజధానిగా నువ్వు విశాఖ డిసైడ్ అయిన తర్వాత కదా బిల్డింగ్స్ నిర్మాణం చేయాలా. ఈలోపు ఎందుకు అక్కడ రాజ్మహల్ కట్టావు నువ్వు? ఎక్కడైనా ఇంత పెద్ద పేద రాష్ట్రంలో వారం వారం మనం ఆర్బీఐ తలుపు తడుతూ ఉన్నాం. ఆర్బీఐ తలుపు తట్టి మన ఆస్తులు ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు వీటన్నింటినీ తనఖా పెట్టి డబ్బులు తెస్తున్నావు. ఏం పెట్టి తెస్తున్నావు నువ్వు డబ్బులు? సార్ ఒక కాసేపు రాష్ట్ర ప్రభుత్వం గురించి అంటే గడిచిపోయిన వైసీపీ గురించి కాసేపు పక్కన పెడితే మీ పార్టీ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఖమ్మంపాటి హరిప్రసాద్ గారు బాధ్యతలు చేపట్టారు, హరిబాబు గారు. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు బాధ్యతలు చేపట్టారు. తర్వాత సోము వీర్రాజు గారు బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మరి పురంధేశ్వరి గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు. అంటే ఇంతకంటే పురంధేశ్వరి గారి కంటే ముందు పదవి బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం వహించినటువంటి వీరందరూ ఉండగా ఎటువంటి మెజారిటీ లేదు, అసలు కనీసం ఒక్క సీటు కూడా ఆంధ్రాలో గెలవలేని పరిస్థితి బీజేపీ ఉన్నప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి గారు నాయకత్వం చేపట్టి ఆవిడ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఇన్ని సీట్లు ఇంత మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఆవిడ ఎక్కడా తిరిగిన దాఖలా కూడా లేదు కదా మీ నాయకత్వం పార్టీ బలోపేతం కోసం. ఇన్ని సీట్లు ఎలా సాధ్యమైనవి అంటారు? కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణం ఒకే ఒక కారణం పురంధేశ్వరే. అంటే ఎలా? అదే చెప్తున్నా. ఏది ఆవిడ క్రెడిబిలిటీ అంటే ఆవిడ పేరు ఒకటి సరిపోయింది అంటారా? ఎన్టీఆర్ కూతురుగా ఒక క్రెడిబిలిటీ. ఆమె డైరెక్ట్గా డైనమైట్ పేల్చింది. భారతదేశ ప్రపంచంలో యుద్ధభూమిలో చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో చనిపోయే మగాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది విత్ డేటాతో. ఆడవాళ్ళు మాయమైపోతున్నారని అంటుంటారు, కానీ ఇక్కడ మగాళ్ళు మాయమైపోతున్నారు. ఎందుకని? మద్యం పేరుతో పెద్ద మారణహోమం నడుస్తూ ఉంది. ఇది చాలా బలంగా ఆమె స్వరం వినిపించిన తర్వాత వాళ్ళ కాళ్ళ కిందకి భూమి కదిలి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆమె మాట్లాడుతుంది, చంద్రబాబు ఏజెంట్కి మారుతుంది. ఏమైనా మద్యం తాగిందా? ఆమె తెలుసా మద్యం? వాళ్ళ బంధువులే కదండి. బంధుత్వం ఉంటుంది, రాజకీయం వేరు, బంధుత్వం వేరు. చంద్రరాజేశ్వరరావు కమ్యూనిస్టు, విద్యాసాగర్ రావు బీజేపీ. ఏం బంధుత్వం ఉన్నవాళ్ళు వివిధ పార్టీలు ఉండరా? బట్ ఆమె మాట్లాడిన మాటలు ప్రజల గుండెల్లోకి సూటిగా తగిలాయి. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ప్రజలు ఆలోచించడం బలంగా మొదలయ్యి నిజమే అంటే అప్పటిదాకా వీళ్ళు రాజకీయ ప్రచారం చేస్తున్నారనేది అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన కానీ రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనుకున్నారు. కానీ మేడం విత్ డేటాతో యుద్ధ భూములు చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య యుద్ధ భూముల వాళ్ళకంటే ఎక్కువ ఉందని ఎందుకు చెప్పడం ద్వారా ఆమె ఒక మెసేజ్ పంపించింది. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చుతాం. ఎందుకోసం? ఈరోజు మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు వర్గాలు ఎక్కువ. వాళ్ళందరూ 45 ఏళ్ల వయసుకి లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చి చచ్చిపోతా ఉంటే విశాఖపట్నంకి వెళ్ళి ఆమె పరామర్శించింది. రోగులు డేటా తీసుకుంది. అంతేకాదు డిజిటలైజేషన్ లేకుండా డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటుంటే ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయి కూడా కొన్ని షాపుల్లో చూసింది. 7 రూపాయలు జమ అయింది. పెద్ద డబ్బులు ఎట్టిపోతున్నాయి. ఒక షాపులో 1,00,000 నుంచి 1,70,000 రూపాయలు అమ్మితే వాడు 7 రూపాయలు జమ వేస్తే ఎటుపోతున్నాయి. ఇవి మేడము ఎక్స్పోజ్ చేసింది. 1. 2 ఇంకొక పెద్ద పాశుపతాస్త్రం సంధించింది. ఏంటిది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా తీరుస్తుంది ఈ ప్రభుత్వం? దానికి వీళ్ళు ఏం కౌంటర్ వేశారు? నిర్మలా సీతారామన్ గారు నా 4 లక్షల కోట్లే అప్పులు అని చెప్పారు. ఈమె 11 లక్షల కోట్లు అంటుంది, 12 లక్షల కోట్లు అంటుంది అని చెప్పి కావాలని ఎద్దేవా చేశారు వీళ్ళు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన పరివారం సంబంధించిన వాళ్ళు ఒపీనియన్. కానీ జనం పిచ్చోళ్ళు కాదు, జగనే పిచ్చోడు అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది కదా. ఆమె ఏం చెప్పిందంటే ఆర్బీఐలోని లెక్కలు వేరు, కార్పొరేషన్లు ఇచ్చే లెక్కలు వేరు. ఈరోజు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, ఆర్టీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కార్పొరేషన్ల నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఎవరు కట్టాలి తిరిగి అప్పులు చేస్తే? ఇప్పుడు మద్యం పేరుతో 25,000 కోట్లు అప్పులు తీసుకున్నారండి. ఆ డబ్బులు ఎవరు కట్టాలా తిరిగి? ప్రజలే కదా కట్టాలి. ఎవరు అప్పులు చేసినా ప్రజల నుంచే కదా సార్ అది. కానీ ఆ అప్పులు చేసింది ఎవరి కోసం చేశారు? ప్రజల కోసం చేశారు. ప్రజల కోసం ఎప్పుడు చేయాలి అప్పులు? ఎప్పుడు చేయాలా? తప్పని పరిస్థితులు చేస్తారు అప్పులు. ఏం చేస్తాడు ఒక తండ్రి? ఏం చేస్తాడు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అదే చెప్తాను. స్వీకారం చేశారు సార్ ముఖ్యమంత్రిగా. ఆయన అప్పులు చేయడంటారా? అదే మీకు అదే సూటిగా చెప్తున్నాను సమాచారం. ఒక తండ్రి ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడు? రోజు బిర్యానీ తెస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు.
కానీ రోజు తండ్రి బిర్యానీ పేరుతో అప్పులు తీసుకొస్తున్నాడు, అప్పులు తీయడం అయిపోయింది, ఇంట్లో టీవీ అమ్మాడు, ఫ్రిడ్జ్ అమ్మాడు, కూలర్ అమ్మాడు, OLXలో పెట్టి ఆఖరికి ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అమ్మి భార్య పుస్తులు కూడా అమ్మేసిన తర్వాత అతను తెలివైన తండ్రి అవుతాడా, పిచ్చోడు అవుతాడా, లేకపోతే ఆడు మూర్ఖుడు అవుతాడు, ఏమవుతాడు? అప్పుడు కొడుకులు కూడా రోజు బిర్యానీ పెట్టమని అడగరు కదండి. అదే చెప్తున్నా, తండ్రి ఇస్తున్నాడు. వాళ్ళకి తెలియదు. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలేమన్నా నాకు ఈ పథకం కావాలని అడిగారు, అందుకే అభివృద్ధి చేయమని అడిగారు. అప్పుడు మిస్టేక్ అదే చెప్తాను, వాళ్ళకి తెలియదు ప్రజలకి. తెస్తూ బటన్ ఇప్పుడు ఆయనకు వచ్చే 39% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే పాపం తెలియదు, డబ్బులు వేస్తున్నాడు కదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆస్తులు అమ్ముతున్నాడు, లేకపోతే వాళ్ళ కిడ్నీలు అమ్ముడుపోతున్నాయి, వాళ్ళ జీవితం అమ్ముడుపోతుంది, రక్తం కూడా అమ్ముడుపోతుంది, ఆఖరికి వాళ్ళ నివేశన స్థలాలు కూడా అమ్ముడుపోతున్నాయి అని చెప్పని ప్రజలకు ఆ రోజు తెలియదు. తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో చేస్తున్న భ్రమలు ఇప్పటికి ఉన్నారు. భ్రమలో ఆ భ్రమల్లో వాళ్ళు ఇప్పటికి 39% ఓట్లు వేశారు. ఆ విధంగా అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఆయన ఇచ్చింది ఎంత బటన్ నొక్కి 2,40,000 కోట్లు వేసాడని చెప్పాడండి. మిగతా డబ్బులు దేనికి ఖర్చు పెట్టాడు? తట్ట మట్టేశాడా? ఉమ్మడి ప్రభుత్వంలోనే కదా పోలవరంగా మేము 72% కంప్లీట్ చేసాం. ఉమ్మడి ప్రభుత్వంలోనే కదా 4 ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చాం. ఉమ్మడి ప్రభుత్వంలోనే కదా రాజధానిని నిర్మాణం చేశాం. ఉమ్మడి ప్రభుత్వంలోనే కదా మేము ఈ డెవలప్మెంట్ అది చేసాం. ఈయన చేసింది ఏంటి? ఈయన చేసింది ఏంటి? నేను అడ్డొస్తున్నాను సార్ మీ మాటకి. మనకి కరోనా కష్టకాలం ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకే పోతే మిగతా 3 ఏళ్లలో అంటే ఆయన కనీసం 25% కూడా పరిపాలన చేయలేదంటారా? కరోనా టైంలో ఇవి ఇచ్చింది ఏంటండి నాకు అర్థం కాదు. కరోనా కష్టమైన పరిస్థితే కదా, ఏ రాజకీయ నాయకుడు కూడా బయటకు రాని పరిస్థితి. మీరు కూడా వచ్చుండరు. ఇదే చెప్పేది, జనం బయటకు వచ్చారు, లోపల పడ్డారు, పక్కన పెట్టండి. కరోనాకి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఎవరు ఇచ్చారు? సూటి కడుతున్నా చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారా? 100%. ఎంత ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు? ప్రతి దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. తర్వాత దానికి సంబంధించిన నిధులు ఉన్నాయి. ఈరోజు గ్రామీణాభివృద్ధి నిధులు ఉన్నాయి, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఉన్నాయి. ఈ విధంగా ఈ నిధులన్నింటినీ ఆయన డైవర్ట్ చేసి ఆఖరికి రకరకాల నిధులు, ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులు, వీటన్నింటినీ డైవర్ట్ చేసి ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి దేనికి పెట్టాల్సింది దానికి పెట్టలేదు అనేది క్లియర్. అది గడింది. కరోనాకు సంబంధించి 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చాం. కరోనా టైంలో ఈయన ఏమైనా అన్నం పెట్టాడా? ఎవరికి ఇచ్చాడు చెప్పండి? కరోనా టైంలో పేదలకు ఇచ్చారు కదండి. దేనికి ఇచ్చాడు? ఒక పథకం చెప్పండి. ఇప్పుడు పేదలకి మంచి మెరుగైన వైద్యం అందించారు కదా కరోనా టైంలో. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టింది, హాస్పిటల్ పునర్నిర్మాణం చేసింది, ఇవన్నీ కేంద్రం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. ఏం చేశారు? ఇక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే విజయవాడలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే వాళ్ళు ఏమైనా ఉచిత వైద్యం ఇచ్చారా? చెప్పండి, ఒక్క హాస్పిటల్ చెప్పండి. ప్రతి ఒక్కరు దోచుకున్నారు కదా. నువ్వేమైనా ఆపగలిగావా? నీకు అందులో వాటా ఉంది, ఆపగలిగావా? ఇంకా చెప్పాలంటే మా పార్టీ నాయకుడు సుజనాథ్ చౌదరి గారు ఇక్కడ ఇదే విజయవాడ పట్టణంలో ఉచితంగా కరోనా సెంటర్లు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి చాలా ఆస్తులు ఉన్నాయి కదా, ఏమైనా ఎక్కడైనా ఉచితంగా వైద్య శిబిరం పెట్టాడా? చనిపోకుండా ఉండడం కోసం కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఏమైనా పెట్టాడా? ఏం చేశాడు ఆయన? సార్ చాలామంది అదొక ప్రచారం జరుగుతుందండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, కేవలం చాలా చోట్ల సుమారు 100 నియోజకవర్గాల్లో ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు సైతం ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా స్పందిస్తున్నారు ఈవీఎంలని మానిటరింగ్ చేశారని. దీని మీద మీ అభిప్రాయం? ఈ మాట అన్న వాళ్ళని మీరు చెప్పుతోనో చేడతోనో కొట్టండి. ఎందుకంటే ఇదే ఈవీఎంలతో కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది. ఇదే ఈవీఎంలతోటే కదా మొన్న అంతకుముందు ఉప ఎన్నికలు జరిగింది. మరి ఈవీఎంల మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎన్నికలు పోబాక. అంటే కొన్ని చోట్ల మెజారిటీ ఎక్కువ వచ్చింది కదండి, ఆ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ చూపిస్తుంది. అది తప్పు. అనుమానం వస్తుంది కదా. అనుమానం కాదు, మీకు సందేహం ఉంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఈవీఎం వ్యవస్థ మీకు నచ్చకపోతే ఇదే ఈవీఎం అద్భుతంగా ఉంది, ఈవీ ప్లాంట్స్ వస్తాయి, 50 ఓట్లు ముందు వేసేస్తారు ఏజెంట్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఈవీఎంల ద్వారా? అదే చెప్పేది. అప్పుడు ఆయన ఓదార్పు యాత్ర, చెల్లి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, తండ్రి చనిపోయిన సానుభూతి, కొత్తగా పార్టీ పెట్టాడు. ఇవన్నీ సానుభూతిగా ఉండి ప్రజలు ఒక్క ఛాన్స్ అదే చెప్పేది. ఇప్పుడు వాటన్నిటి ఫలితంగా 150 సీట్లు వచ్చాయి. విజయన్న ట్యాంపరింగ్ మీద చాలా మంది నాయకులు మాట్లాడలేదు దేశవ్యాప్తంగా. అందుకే చెప్తాను, ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడడంలా ఈయనేంటంటే ఉన్న 39% మోటార్లు కూడా ఎక్కడ జారిపోతాయని వ్యూహం, అది ఎత్తుగాడు. ఈ అమ్మాయికి ప్రజలు తెలియదు కదా. మా జగన్ అన్న ఈవీఎం మేనేజ్ చేసి చంద్రబాబు చేయడం వల్ల, చంద్రబాబు నాయుడు ఈవీఎం ఎట్టు మేనేజ్ చేస్తాడండి చెప్పండి?
చంద్రబాబు నాయుడు చేతులు ఏముంటుంది మేనేజ్ చేయడానికి? పోనీ సార్ మీరు ఇన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అనుకుందాం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చేయించిందని ప్రచారం కూడా వాళ్ళు చేస్తున్నారు అనుకుందాం. చేస్తే మేము ఆంధ్రప్రదేశ్లో 3 పార్లమెంట్ సీట్లు ఎందుకు కోల్పోతాము, 3 అసెంబ్లీ ఎందుకు కోల్పోతాము, లేకపోతే పక్కనుండి తమిళనాడు రాష్ట్రంలో 6 రాష్ట్రాలు మాకు ఓట్లు ఎందుకు లేకుండా పోయినాయి, తమిళనాడులో ఒక్క సీట్ ఎందుకు రాలేదు? కాబట్టి అది తప్పుడు ప్రచారం. ఈవీఎం అనేది ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. లేదు, నువ్వు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, నువ్వు పెట్టు, పార్లమెంట్లో పెట్టు, మళ్ళీ మాకు ఈవీఎం వద్దు, మాకు ఇదే కాదు, ఇది కావాలని చేస్తున్న ఆడలేక మధ్యలో కూడా పరిస్థితి. అంటే మీరు ఎలక్షన్ వ్యవస్థను కూడా అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్. నేను డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు దానికి సంబంధించిన పత్రం తీసుకున్న తర్వాత నువ్వు ఓట్ చేసిన తర్వాత, నువ్వు దానికి ఒప్పుకున్న తర్వాత ఈరోజు ఈ మాట అంటే నువ్వు ఎన్నికల వ్యవస్థను కూడా అవహేళన చేసినట్టేగా. వాళ్ళ నువ్వు కానీ గెలిచుంటే నువ్వు ఈ మాట అంటావా? కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం వల్ల ఏమవుతుందంటే వ్యవస్థను అగౌరవపరచడం, ఎన్నికల వ్యవస్థని ఈవీఎంలు మేనేజ్ చేయడం, ఇవన్నీ చేసే పని అయితే భారత ప్రభుత్వం అనేక ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్ 37 సీట్లు ఎందుకు కోల్పోతామండి మేము? అంటే బీజేపీ అన్ని చోట్ల పట్టుంది సార్. ఆల్రెడీ బీజేపీ హైదరాబాద్ దాకా విస్తరించింది. అవును, ఆంధ్ర మీద పట్టు కోసం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఈసారి 2024లో మీరు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం ఈసారి సక్సెస్ అయిందనేది ఒక. ఏం ప్రయత్నం చేస్తుంది? ఆంధ్ర మీద పట్టు అంటే అది ఆంధ్ర మీదే కదా, భారతదేశం ఆంధ్ర మీద మీకు పట్టు లేదు కదా. బీజేపీ మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరించింది, తెలంగాణలో కూడా బలంగా ఉంది బీజేపీ, కానీ అక్కడ పట్టు సాధించలేకపోయింది. అక్కడ ఒక పార్టీకి పట్టు ఎలా వస్తుంది చెప్పండి? అక్కడ నాయకులు ఉండాలి, నాయకత్వం ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. ఒక పార్టీ సిద్ధాంతం మీద ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ఇక్కడ సిద్ధాంతాలు అది చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రిస్టియన్లకి ముస్లింలకి వ్యతిరేకంగా అదే చెప్తున్నా. ఇంకా సిద్ధాంతాలు అంటారు. అదే చెప్తున్నాను. ఒక పార్టీ ఎదగాలంటే ఆ పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది ఉండాలి. ఆ సైద్ధాంతిక పునాది ఉన్నప్పుడే ఒక పార్టీ ఎదుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ సైద్ధాంతికంగా బలంగా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు తీసుకెళ్లే కార్యాచరణ మా కార్యకర్తలు ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 28% ఓటు బ్యాంక్ కూడా ఉంది బీజేపీకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక నరేంద్ర మోడీ గారికే 20% ఓటు బ్యాంక్ ఉంది. భారతదేశ అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన పర్సనల్ ఓట్ బ్యాంక్ 20%. బీజేపీలో ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇది 10 ఏళ్ళ నుంచి ఉన్నాను బీజేపీ. 10 ఏళ్ల నుంచి బీజేపీ. మీరు అడిగి దాని ముందు ప్రశ్న అడిగారు సార్. బీజేపీ నా ప్రశ్న కూడా ఎందుకు అడిగాను, ఇప్పుడు ఎందుకు అడిగానని చెప్తున్నా. సార్ మీరేమనుకోనంటే మీరు ఏ కమ్యూనిటీ చెప్పొచ్చు, పర్లేదు, అందులో తప్పేముంది అసలు. అక్కడ ఆ కమ్యూనిటీ అడిగిన దానిలో ఒక ప్రశ్న ఉంది సార్. నేను తర్వాత చెప్తా, నెక్స్ట్ వస్తా. మీరు దీని ముందు ప్రశ్న అడిగారు కదా, బీజేపీ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వ్యతిరేకం అన్నారా? మీరు అడిగారు. అవును సార్, అవును. ముస్లిమ్స్కి వ్యతిరేక తలాక్ బిల్ ఎందుకు తీసుకొస్తారు? ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, మీరు చెప్పండి. ట్రిపుల్ తలాక్ దానికి అసలు అది ముస్లిం చట్టంలో ఉంది కదా, దానికి మీరు ట్రిపుల్ తలాక్ అంటే చెప్పండి. ట్రిపుల్ తలాక్ ఉందా? ఉంది, ఏంటి చెప్పండి. షబానా కేసు తెలుసా మీకు? తెలియదు సార్. షబాన్ అనే మహిళ మనోవర్తి మీద కేసు వేసింది. అసలు ట్రిపుల్ తలాక్ అంటే అదే చెప్తున్నా. మనోవర్తి కేసు తెలుసు, దాని మీద అందుకే చెప్తున్నా, మీకు కూడా అవగాహన కొంచెం పెరగడం కోసం చెప్తున్నా. మనోవర్తి మీద ట్రిపుల్ తలాక్ ఆమె షబానా కేసు ఒక మహిళ చేస్తే సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిస్తే ఆమెకు మనోవర్తి ఇవ్వకుండా ముస్లిం లా బోర్డు చెప్పిందని చెప్పి రాజీవ్ గాంధీ ఆ రోజు ఆపేశాడు. కానీ ఈరోజు అంటే ట్రిపుల్ తలాక్ తీసుకురావడం కారణం ఏంటంటే వాళ్ళు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఏడ్చుకోవాలా, పుట్టింటికి. నాట్ ఓన్లీ వాట్సాప్, ఈ పరిస్థితి మత పెద్దల సమక్షంలో 3 సార్లు ట్రిపుల్ తలాక్ అంటే 3 సార్లు వాళ్ళు ముస్లిం పెద్దల సమక్షంలో, అంటే కోర్టులతో పని లేదు. ముస్లిం అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ముస్లిం మహిళ కాదా? ముస్లింలో ఉండే అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం తప్పది ఏం లేదు. భారతదేశంలో మహిళలందరూ మహిళలే. ఆమె ముస్లిం మహిళైనా, క్రిస్టియన్ మహిళైనా, ఏ మహిళైనా సరే తన బాధ ఒకటే, తన కన్నీళ్ళు ఒకటే. కాబట్టి అందరిలోనూ బాధ ఉంటుంది. అందుకని ఆమె నిర్దయగా ఆమెను బయటికి నెట్టద్దు అని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగడం కోసం, అంటే ముస్లిం అన్నకి, ముస్లిం తల్లికి, తండ్రికి, ముస్లిం తమ్ముడికి అందరికి ఉపయోగపడే వ్యతిరేకం కాదు కాబట్టి చట్టాలు ఏవో తెచ్చారు కదా, నల్ల చట్టాలు, ఎన్సీసీ చట్టాలు, అది ప్రచారమే. ఇప్పుడు తెచ్చారు కదా పౌరసత్వ చట్టాలు ఏంది? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో గాలి పీల్చేవాడు నేను భారతీయుడిని చెప్పుకోవడానికి సిగ్గెందుకు, భయం ఎందుకు? అలా కాదు, నాది ఈ దేశం కాదనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోమంటాం, తప్పే ఉంది. ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశపు మంచినీళ్ళు తాగుతూ,
ఈ దేశ ప్రయోజనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని ఖచ్చితంగా దేశ పౌరులు అంటారు మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత లుంబిని పార్క్ లాంటి పేలుళ్ళు ఆగిపోయినాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోకుల్ చాట్ లాంటి పేర్లు ఆగిపోయినాయి. బాంబే పేర్లు ఎందుకు ఆగిపోయినాయి? ఈరోజు ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి. మీరు చెప్పండి. ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళు మనం అరికట్టాం. అంటే దేశం ఒక యూనిట్ అనుకుంటుంది బీజేపీ. మా పార్టీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా దేశంలో 140 కోట్ల మంది భారతీయులే. కాబట్టి ఇక్కడ మతం అనేది వ్యక్తిగతం విశ్వాసం. అది ఒకరు క్రిస్టియన్గా యేసుక్రీస్తుని ఆరాధిస్తారు, ఒకరు అల్లా ఆరాధిస్తారు, ఒకరు ఇంకొక దేవుడిని ఆరాధిస్తారు, వ్యక్తిగతం. కానీ నేనేమంటే దేశం మొత్తం కూడా ఒక జీవన విధానం ఉండాలనేది బీజేపీ స్టాండు. అది హిందూ జీవన విధానం అని చెప్తున్నారు. మీ పార్టీ అధిష్టానం అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది, 400 సీట్లకు మాకు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి ఒక ప్రకటన అయితే చేసింది. ఇదే ఇటువంటి రాజ్యాంగాన్ని మారుస్తానన్న బీజేపీ పార్టీలో ఒక దళితుడిగా మీరు ఎలా ఉన్నారు? ఇంతకాలం ఎలా ప్రయాణం చేశారు? చెప్తాను. స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు, అంబేద్కర్ ఇప్పుడు వచ్చిన రాజ్యాంగం మార్చలేడన్నాడు. రాజ్యాంగాన్ని మార్చేది మౌలిక స్వరూపు ఎవరు మారుస్తారు? రాజ్యాంగం మౌలిక స్వరూపు ఎవరు మార్చలేరు. మన రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం, ఫ్లెక్సిబుల్ రిజిడ్గా ఉంటుంది. అనేక సవరణలు చేసుకోలేదా? 100 పైన సవరణలు ఎందుకు చేసుకున్నాం? మన అవసరాల కోసం చేసుకుంటాం. అది రాజ్యాంగం మార్చడానికి ఇంతకు రాదు. ఇప్పుడు దళితులు, నేనేమంటానంటే మీరు అన్నారు కదా, నేను దళితుడిగా పుట్టినా దళితుడిగా చావాల్సిన అవసరం లేదు. నేను సమాజంలో ఆకాశం కింద ఉండే సంపద పంపిణీ జరగాలనేది అంబేద్కర్ సిద్ధాంతం. కులాలకి మతాలకు అతీతంగా అందరికీ ఆ సామాజిక న్యాయం కావాలి. కాబట్టి నేను యాజ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చా. ఈరోజు 50 లక్షల సబ్సిడీ జీవం ఉందంటే ఆ రోజు నా డ్రీమ్ అది. నేను అది ఇంప్లిమెంట్ చేశా. సంపద మీద పట్టు పెరగాలి దళితుల్లో కూడా. ఆ సంపద మీద ఎప్పుడైతే పట్టు పెరుగుతుందో అప్పుడు వాళ్ళ చేతుల్లోకి సంపద వస్తుందో, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందో అప్పుడు అవకాశాలన్నీ వస్తాయి. అంటే ఆ విధంగా ఎదగాలని అంబేద్కర్ కోరుకున్నాడు. అంటే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ అంటే ఏంటి అర్థం? కింది స్థాయి వాడికి సామాజిక ఫలాలు అందించడం కోసం. ఇంకో క్వశ్చన్ వేశారు, క్రిస్టియన్స్కి వ్యతిరేకం ఉన్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ క్రిస్టియన్స్కి ఒక మెయిన్ రాజధాని కదా అది అనుకోవడానికి. వాళ్ళకి ఇజ్రాయెల్ నెతన్యాహుని కలిసిన ఒకే ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. గతంలో ఎందుకు కలవలేదు? గతంలో కేవలం పాలస్తీనా జపం చేశారు కదా. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు. పోపులను కలవచ్చు, బిషప్లను కలవచ్చు మాత్రాన మరి ఆయనకి క్రిస్టియన్ల మీద అంత ప్రేమ ఉంటే క్రిస్టియన్లకి వ్యతిరేకంగా రిజర్వేషన్లు చేసేస్తానని ఎందుకు అంటున్నాడు? ఎవరన్నారు? అంటున్నారు కదా బీజేపీ అనేది. ఇప్పుడు మరి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళింది బీజేపీ పార్టీ? అది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకమైన పార్టీ. ఇది పిచ్చి ప్రచారం. హిందూ భావజాలం, ఆర్ఎస్ఎస్ లాంటి చెప్పండి. ఇది తప్పుడు ప్రచారం. హిందూ భావజాలం అంటే ఏంటి అర్థం? హిందూ జీవన విధానం, క్రిస్టియన్స్ మ్యారేజ్ యాక్ట్, బీజేపీ పార్టీ సిద్ధాంతం. అదే చెప్తున్నాను. అన్ని వద్దు బీజేపీ పార్టీ. అదే చెప్తున్నాను. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ కి మధ్య సంబంధం ఏంటి సార్? ఇప్పుడు నేను ఏమంటానంటే హిందూ జీవన విధానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చర్చిలో పెళ్లి చేసిన ఈమెని నీ భార్య అనడానికి సాంకేతికంగా ఏం చేస్తావు అంటే ఈ భారతదేశపు సాంప్రదాయం ప్రకారం నేను తాళి తెచ్చాను అంటాడు. అది హిందూ జీవన విధానం. నువ్వు తాళి కట్టి దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. కొద్దిమంది చేయనేస్తారు. మ్యారేజ్ యాక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడడం కోసం, స్త్రీ వ్యక్తిత్వాన్ని కాపాడడం కోసం మనం దాన్ని ఫాలో అవుతాం. హిందూ జీవన విధానం మణిపూర్లో క్రైస్తవుల్ని ఎలా అదే ప్రచారం అంటే అదంతా వాస్తవం కదా చెప్పేది. అది చెప్తుంది. ఇది క్లారిటీ రండి 1 by 1. హిందూ జీవన విధానం అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే వసుదైక కుటుంబ భావజాలం అంటున్నామో, ఇక్కడ అక్క, చెల్లి, తమ్ముడు ఏదైతే ఈ భవబంధాలు ఉన్నాయో ఈ భవబంధాలు అన్నీ కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. అది హిందూ జీవన విధానం. మతం కాదు, మీరు చెప్పే మతం కాదు. హిందూ జీవన విధానం చెప్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ చెప్తుంది. ఆర్ఎస్ఎస్ మాత్రమే కులం అడగని ఒకే ఒక ప్లాట్ఫాము, ఒకే ఒక వేదికని అంబేద్కరే చెప్పాడు. నేను చెప్పడం కాదు. మీరు చదవండి, చదివితే అంబేద్కరే చెప్పాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద దుష్ప్రచారం. ఆర్ఎస్ఎస్ అనేది ప్రచారం చేయరండి. వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఎక్కడ ఆర్ఎస్ చేసింది చెప్పుకోరు. ఎక్కడైనా సరే రైలు పడిపోతే ఫస్ట్ అక్కడికి వెళ్ళేది ఆర్ఎస్ఎస్ కార్యకర్త వెళ్తాడు. ఎక్కడైనా సరే వరదలు వచ్చినా, ఉప్పుని వచ్చినా ఫస్ట్ వెళ్ళేది ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనేవాడికి ప్రశ్నతో మీకు జ్ఞానోదయం చేసే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సార్. రాజేష్ మహాసేన తెలుసు కదా మీకు? ఆ ప్రశ్నలు వద్దు, మిగతా మామూలుకి వెళ్ళండి. కాదు సార్, మామూలు విషయాలు వెళ్ళకండి. అంటే ఎందుకన్నానంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కూటమిలో కూడా రాజేష్ మహాసేన ఉన్నాడు కదా, అతను బీజేపీని వ్యతిరేకించాడు కదా. చెప్పేది ఒక బ్రాడర్ అవుట్లుక్తో మీరు ఎంటర్ చేస్తున్నారు. బ్రాడర్ అవుట్లుక్తో తీసుకురండి.
అడగండి, ఆ ప్రశ్నలు అడగండి, చెప్తాం. వ్యక్తుల మీద చర్చ అవసరం లేదు, బ్రాడర్గా అడగండి. మీరు అడిగిన క్వశ్చన్ ఒక మౌలికమైన క్వశ్చన్ అడిగారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్లో మెజార్టీ ప్రజలు ఎవరు? క్రిస్టియన్స్. బీజేపీ గవర్నమెంట్ రావడం లేదా? మిజోరాంలో ఎవరు? క్రిస్టియన్స్. మరి గోవాలో ఎవరు? మరి ఎందుకు వేస్తున్నారు? క్రిస్టియన్స్కి బీజేపీ వ్యతిరేకం ఎందుకు వేస్తున్నారు ఓట్లు చెప్పండి. కాబట్టి ఇది ప్రచారం, దుష్ప్రచారం. 10 ఏళ్ళు ఉన్నానండి బీజేపీలో యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ గాను, స్టేట్ సెక్రటరీ ఉన్నాను. సామాన్యులు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే ఛాన్స్ ఉందా బీజేపీలో? ఎందుకు ఉండదు? ఏది వై నాట్? ఒక 2-3 పేర్లు చెప్పండి. ఎందుకు బీజేపీని ఇప్పుడు ఎవరైతే ఓన్ చేసుకుంటారో ఆ ఓన్ చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు వస్తాయి. దానికి మతం అవసరం లేదు, కులం అవసరం లేదు. ఎందుకు బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు చేసిన పార్టీ కదా బీజేపీ. ఎందుకు చేసింది? హిందూ జీవన విధానం గురించి మాడతాం, మతం గురించి మాట్లాడాలి. మతం నువ్వు వ్యక్తిగతంగా ఎన్ని మతాలైనా ఉండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. జీవన విధానం గురించి మాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు వేసింది ఆ దుష్ప్రచారం చేసేది కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకం, ముస్లిం మహిళలకు వ్యతిరేకం. నేను ఇటు మా షబానా కేసు లాంటి డాక్యుమెంటేషన్ ఎందుకు చెప్తున్నానంటే, చరిత్ర ఇది. చరిత్ర ఎవరు కూడా మీకు అక్కడ దాకా పోతున్నారండి. నేను ఒక మాది దండోర కార్యకర్తని, మీరు అడుగుతున్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి మాట ఇచ్చి అసెంబ్లీ తీర్మానంగా నేనే చేయించా, క్లియర్. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో వెనకబడ్డాడు. ఎందుకు అంటే ఈరోజు ఖర్గే మాల ఆ పార్టీ అధ్యక్షుడు చేసుకున్నారు. మీరు చూడండి, తెలంగాణలో బట్టి విక్రమార్క అతను నేను ప్రమోట్ చేసిన వ్యక్తి, మదిరిలో అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందు. ఈజ్ మాల. ఈరోజు అక్కడ ఎవరిని పెట్టారు డిప్యూటీ సీఎంగా? అక్కడ రాజనరసింహ ఉన్నాడు, బట్టి ఉన్నాడు. ఎవరిని అక్కడ 27% పాపులేషన్ మాదిగలు అయితే మాలకు ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళు వన్ సైడ్ వెళ్ళిపోయారు. మాదిగలకు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ 100%. మీకు వర్గీకరణ చేయకపోవడమే కాకుండా వర్గీకరణ చేసే అవకాశం ఉషా మెహర్ కమిషన్ వచ్చినాక చేయకుండా ఎందుకు ఆపింది చెప్పండి? బీజేపీ ప్రభుత్వం మరోసారి వచ్చింది సార్, ఇప్పుడు వర్గీకరణ సాధ్యమవుతుందా? వర్గీకరణ చేస్తుందని మొదటి నుంచి బీజేపీ ఒకే స్టాండ్, సామాజిక న్యాయం అనే దగ్గర క్లియర్గా ఉన్నారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు నరేంద్ర మోడీ వరకు మేము సామాజిక న్యాయ సిద్ధాంతం పరంగా పార్టీ స్టాండ్ అది వర్గీకరణ. మందకృష్ణ చేసిన పోరాటం ఫలితం వస్తుంది. మందకృష్ణ కొన్ని వేల మంది, లక్షల మంది కార్యకర్తలు చేసిన త్యాగ ఫలం ఇది వృధా కాకూడదు. ఎంతమంది అమరవీరులు కూడా అయ్యారు. అయితే ఎంఆర్పిఎస్ పోరాటమే కానీ, కార్యకర్తలు చాలా మంది కానీ, మీలాంటి వాళ్ళు చేసిన పోరాటాలకి కానీ ఎస్సీ వర్గీకరణ అయితే జరుగుతుంది అంటారు. ఈ బీజేపీ వర్గీకరణ చేస్తారని కదా నరేంద్ర మోడీ గారు చెప్పారు. మొన్న 7 మ్యాన్ కమిటీ ఒక నిమిషం 5 మ్యాన్ కమిటీ నుంచి 7 మ్యాన్ కమిటీకి వెళ్ళింది సుప్రీంకోర్టు. దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. రేపొద్దున పార్లమెంట్కి వెళ్తుంది, 341 అమెండ్మెంట్ వస్తుంది. ఉషా మెహర్ కమిషన్ ఇంతకుముందు వేస్తున్నారు, కమిటీ వేశారు. ఉషా మెహర్ కమిషన్ దగ్గరికి నేను కూడా వెళ్ళిన డెలిగేషన్ తీసుకెళ్ళిన వ్యక్తిని కమిటీ వేశారు, చేస్తారు. ఇప్పుడు అసలు మీకు కూడా అర్థం కావాల్సిందంటే ఎస్సీ వర్గీకరణ అనేది మానవులకు వ్యతిరేక ఉద్యమం ప్రచారం చేస్తున్నారు. ఎట్లా వ్యతిరేకం అవుతుంది? ప్రజలు కూడా అర్థం కావాలి కదా. వ్యవస్థలో మాలలో మాదిగని ప్రేమించాలా, మాదిగలు డక్కిలు ప్రేమించాలి, డక్కిలు బైండ్లు ప్రేమించాలా, బైండ్లు మోచి ప్రేమించాలి, మోచి బుడవ జంగాలు ప్రేమించాలి, కింద వాళ్ళని ప్రేమించాలి కదా. ఇప్పటికీ మాలా మాదిగల నుంచి మనకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు వీళ్ళంతా ఉన్నారు కదా. ఒక అటెండర్ ఉద్యోగంలో కాడ లేని బుడగ జంగాలో వాళ్ళంతా మోచి లాంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుద్ది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కులానికి వ్యతిరేకం కాదు. సమాజంలో ఉండే సామాజిక న్యాయం అందరికి జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగటం వలన మాదిగలు మాత్రమే లబ్ధి చేకూరుతారా? అందులో ఉన్న అంటే వెనకబడిన ఎస్సీ కులాల్లో ఏవైతే ఉన్నాయో 58 కులాల్లో అందరూ బాగుపడతారా? రోస్టర్ సిస్టమ్ పెట్టాలా. రోస్టర్ సిస్టమ్ పెట్టి ఎందుకని మాలలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిగలు కూడా వ్యతిరేకం దీనికి. వర్గీకరణ కాంచీరామ్ కూడా వ్యతిరేకం. మేము కాంచీరామ్ కలిశాను, మాయావతిని కలిశాను, ఆమె డెలిగేషన్లో పోయి కలిసినప్పుడు మనం ఎట్టు ఉండాలి, ఎట్టు ఉండకూడదు అంటారు. ఎందుకని? అక్కడ ఉన్న వాళ్ళు మేజర్ పాపులేషన్ మాదిగాస్ కాబట్టి అక్కడ రెస్ట్ ఆఫ్ మిగతా వాళ్ళకి ఆ ఫలాలు మాకు అందడం లేదు, వాళ్ళ ఆందోళన ఉంది. నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా మొదటి నుంచి రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగాలి. రిజర్వేషన్ అనేది జాతీయ స్థాయిలో వర్గీకరణ జరగాలి. వాళ్ళ జనాభా దామాష ప్రకారం అసలు రిజర్వేషన్ సిస్టమే వర్గీకరణ కాదా? మీకు 15% ఎస్సీలు, 7% ఎస్టీలు, ఎస్సీలో అని చెప్పి ఎందుకు మనం డిసైడ్ చేసుకుంటూ మాడుతున్నాం, ఎస్టీలను మాడుకుంటాం మనం అంటే అర్థం ఏంటి? అదే వర్గీకరణ కదా, సూక్ష్మ వర్గీకరణ, హేతుబద్ధి. రిజర్వేషన్ హేతుబద్ధీకరణ దిస్ కాల్డ్ రేషనలైజేషన్ జరిగితేనే న్యాయం జరుగుద్ది. బీజేపీ మౌలిక సిద్ధాంతంగా అంత్యోదయ, కింది స్థాయి వాడికి సామాజిక ఫలాలు అందాలి. ఎస్, నేను మాది కులంలో పుట్టినా నేను ప్రేమించేది కింద ఉన్న డక్కిని ప్రేమిస్తాను, బైండ్ని బుడజంగాలు ప్రేమిస్తాను. నేను మాదిగని ప్రేమించాల్సిన అవసరం లేదు.
నా తమ్ముడిగా, నా సోదరుడిగా, రెల్లి కులాస్తుడిని, నేను పాకి పనిచేసే ఆ పారిశుద్ధ కార్మికుడిని ఇప్పుడు నేను ప్రేమించడం బాధ్యత కాడ. ఇది మేము అంబేద్కర్ నుంచి నేర్చుకున్నాం. మాకు సైద్ధాంతికంగా ఉద్యమంలో బతుకుతున్న రోజుల్లో కూడా మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకులాల పేదలు, వైశ్యులు, క్షత్రియులు కూడా రాజకీయ అవకాశాలు రావాలనేది మా స్టాండ్ ఉద్యమకారుడిగా. ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే సోషల్ ఇంజనీర్ అదే నడుస్తుంది కదా స్పష్టంగా. అంటే నా మైండ్ సింక్కి భారతీయ జన ఆలోచన విధానానికి మధ్య సామీప్యం ఉంది. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఏబిసిడి జరిగిన తర్వాత నేను రాజకీయాలు ఉండాలా లేదా కూడా నేను నిర్ణయించుకుంటా. ఏబిసిడి సాధన కోసమే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా 10 ఏళ్ళ నుంచి ఒక్క పదవి కూడా తీసుకోలేదు. నేను ఒక్క పదవి కూడా ఆశించలేదు. ఇస్తే నాకు హ్యాపీ, ఇవ్వకపోయినా నేనేం దాని గురించి బెంగపడ్డాలా. నా ఆలోచన విధానంలో ఏబిసిడి అనేది బీజేపీ ద్వారా జరుగుతుంది నమ్మకంతో బీజేపీలో నేను కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఆ విషయం మా పార్టీకి కూడా తెలుసు, చెప్పాను. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా పురంధేశ్వరి గారి కూడా 5 ఏళ్ల క్రితం ఇవ్వడం జరిగింది. మొన్న కూడా అడిగింది, మళ్ళీ కూడా చేరుస్తాము. దీనిపై ఒక స్పష్టమైన ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో 179 మంది ఎంపీలు అవుతారని కూడా నేను లెటర్ రాసిన ప్రైమ్ మినిస్టర్కి. ఆ లెటర్ కూడా మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి. సార్ ఫైనల్గా నా చివరి 2 ప్రశ్నలు. సార్ పోలవరం ప్రాజెక్ట్ అనేది గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా 2 గవర్నమెంట్లు మారినా కూడా తెలుగుదేశం మారింది, వైసీపీ వచ్చింది, అది కూడా. కానీ పోలవరాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు గారితోనే మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ సాధ్యమవుతుందా, లేదంటే కేంద్రం సపోర్ట్ ఉంటేనే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? పోలవరానికి చంద్రబాబు సంబంధం ఏంటి చెప్పండి? ఏంటి సంబంధం? ఏంటి సంబంధం అంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుల మీదైనా సరే, ఏ ఫిషింగ్ హార్బర్లు అయినా ఏటి మీదైనా సరే ముఖ్యమంత్రికి సంబంధం లేదంటారా? అది సెంట్రల్ పోలవరం మాది, మోడీ గారు వరం పోలవరం 72% డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మానిటరింగ్ చేస్తా అన్నాడు ఆయన ఒక మేస్త్రిగా, అంతే కదా. ఆయన హయాంలో 72% దగ్గర నుండి కట్టించాడు, మంచిదే. చంద్రబాబు గారు కూడా మేస్త్రేనా? ఎవరైనా మేస్త్రే. మన దగ్గర జగన్ మేస్త్రిగా ఉన్నాడు, పని చేయలేదు. ఆ మేస్త్రిని పక్కన పెట్టి ఇంకొక మేస్త్రిని ఇచ్చారు ప్రజలు. మేస్త్రి అంటే అర్థం ఏంటి? పర్యవేక్షణ చేయడం. కానీ దానికి సంబంధించిన ఓనర్షిప్ ఎవరిది? ఒక బిల్డింగ్ 100% మేమే కదా డబ్బులు ఇచ్చాము. మన జగన్ రాగానే పూర్తవుతుందా? మన జగన్ ఇప్పుడు మా హయాం 72% పూర్తయిందంటే మళ్ళీ ఎవరి హయాంలో కంప్లీట్ అవుద్ది? మా హయాంలోనే. ఇంకా చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది కరెక్ట్ కాదు. 4 ఏళ్ళు పడుతుంది అన్నాడు. కాదు, అది సరిగ్గా మనసు పెట్టి చేస్తే 1 year 2 years కంప్లీట్ అవుద్ది పోలవరం కాడ. 72% పూర్తయిన తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ పార్టీ ఏంటి? 25-30% కదా. అది ఖచ్చితంగా పూర్తవుతుంది. రీహాబిలిటేషన్ విషయంలో ఆలస్యం జరిగే కొద్దీ పునరావాసం విషయంలో డిలే అవ్వడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. కానీ 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఏదైతే రీహాబిలిటేషన్ చేయాలో అది చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వీళ్ళు డిపిఆర్ ఇచ్చారు. ఆ డిపిఆర్ ఒకటి ఇక్కడ జరిగిన దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం ప్రాజెక్టు వరకే పరిమితం అయ్యారు. దానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. మేమేమంటున్నామంటే ఏదైనా సరే నెగోషియేషన్ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు ఆయన మాకు కీలకమైన భాగస్వామ్యం ఉన్నాడు ఎన్డీఏకి. ఖచ్చితంగా ఆయన మాటకి వాల్యూ ఉంటుంది. ఇది చేస్తారు. త్వరితగతిన పూర్తి చేయమని మేము కోరుతున్నాం. అమరావతికి కూడా 2 ఏళ్ళు అన్నాడు ఆయన. 2 ఏళ్ళు కాదు, అమరావతి అనేది నిరంతర స్రవంతి. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అమరావతి. పోలవరం మాత్రం ఒక డెడ్ లైన్ పెట్టుకొని కంప్లీట్ చేయాలి. అది 1 year or 2 years లోపు కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా దాని వ్యయం పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యయం పెరిగిపోతే కేంద్రానికి డబ్బులు ఎక్కడ చూస్తే మనం ఇచ్చే రాష్ట్రం ఇచ్చే డబ్బులే కదా. కాబట్టి అదొక ప్రమాదం. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద పోలవరం కంప్లీట్ చేస్తేనే ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరప్రసాదం అవుతుందనేది నా ఫీలింగ్. సార్ చివరి ప్రశ్న. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఆయన అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి మీకు మధ్య కూడా సన్నిహితంగా మంచి బంధం అనేది ఉందనేది మాకు తెలిసినటువంటి సమాచారం. కానీ మరి ఆయనకి మంత్రిగా కూడా ఇస్తారనేది ఒక ప్రచారం జరిగింది. మరి మంత్రి ఆయన ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు కూడా, రాజకీయాల్లోనే సీనియర్ నాయకులు. మరి ఎందుకని ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ చేసింది చంద్రబాబు అనుకుంటారు. కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి 11 విద్యా సంస్థలు తెచ్చింది ఎవరో? లైవ్లో చెప్తున్నాను, రికార్డెడ్ ఇది. సుజనా చౌదరి గారు. పోలవరం డబ్బులు తెచ్చింది ఎవరు? సుజనా చౌదరి గారు. అమరావతి నిర్మాణాలకు డబ్బులు తెచ్చింది ఎవరు? సుజనా చౌదరి గారు.
అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర నుంచి ఇంకా ఒక పెద్ద లిస్ట్ ఉంది ఆయన చేసినవన్నీ. కేంద్ర మంత్రిగా ఆయన అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చి ఆయన సద్వినియోగం చేసుకొని చేశారు. అంటే మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు సహకారం తీసుకున్నారు, చేశారు. ఇది ఈజ్ రికార్డెడ్. ఇప్పుడు అసలు ఆయన్ని ఒక కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయించారు? ఎందుకు చేయించారు? ఆయనకి ఎమ్మెల్యే కాకపోతే ఆయనకి ఏమన్నా ఇమేజ్ పోతుందా? ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చి బయట ఆయన దగ్గరికి వచ్చిన సందర్భాలు అంటే పార్టీలకు అతీతంగా వస్తారు ఆయన దగ్గరికి. నేను కూడా ఏంటంటే ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి గెలిస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ వీకర్ సెక్షన్స్ ఉన్నారు, ఎస్సీలు, మాదిగ, మాల, అదేవిధంగా రెల్లి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరూ మద్దతు ఆయన, ఎందుకంటే అది ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియా. ఆ ఏరియాలో వీకర్ సెక్షన్ మొత్తాన్ని కలుపగలిగితే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, కన్సాలిడేట్ అవుతుందని చెప్పని మేము అనుకున్నాము, పనిచేసాం. ఆ మ్యాగజైన్ పనిచేయడం ద్వారా ఇప్పుడు ఆయనకి సంబంధించి అంటే మీరు అడిగారు కాదు చెప్తున్నాం, ఇది ఒక చరిత్ర. నాకు తెలిసి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు కలిసి ఒక మీటింగ్ పెట్టిన చరిత్ర లేదు. ఇది మేము సాకారం చేశాం. మాల మహానాడు మల్లి వెంకటరావు, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా రెల్లి జాతీయ అధ్యక్షుడు అప్పారావు, వీళ్ళందరినీ తీసుకొచ్చి, అదేవిధంగా వడ్డీ సంఘం, అదేవిధంగా నాయ బ్రాహ్మణ సంఘం, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు మీటింగ్ పెట్టామంటే అక్కడ ఆ ప్రాంతం ఆయన గెలిపించడం కోసం. ఆయన గెలిపించడం సెంటిమెంట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం అనుకుంటున్నారో ప్రజలు, అంతే అవసరం సుజనా చౌదరి గారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమరావతి అంగుళంగా కదిలించలేనని చెప్పింది ఎవరు? స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? సుజనా చౌదరి గారు. అని అండమే కాదు, ఆయన ప్రాక్టికల్గా ఈరోజు ప్రతి ఒక్క అమరావతి రైతు ప్రతి ఒక్కరికి గుండెల మీద కూడా చేసుకొని ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది కూడా ఏంటంటే అమరావతి రక్షకుడు సుజనా చౌదరి గారు. ఆయన అమరావతిలో కోట్లాది రూపాయలు ఆయన న్యాయ సంబంధించిన సహాయం చేయడమే కాకుండా ఆ శిబిరం నడవడానికి కోసం కూడా ఇదోదికి సాయం చేశాడు. ఒక్కరైనా సరే ఆయన సాయం చేయలేని చెప్పనని చేశారు. మా పార్టీ పెద్దలతో కూడా యుద్ధం చేశాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు నేను ప్రత్యక్ష నాకు తెలుసు కూడా చెప్తున్నాను, అమరావతి విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఓపెన్గా చెప్పాడు. ఆ రోజు సునీల్ దేవధర్ గారు, పురంధేశ్వర్ గారు, సత్యకుమార్ గారు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ సత్యకుమార్ గారు, వీళ్ళందరి సమక్షంలోనే డిస్కషన్ నడిచి చెప్పాడు ఆయన. ఎందుకనంటే అమరావతి అనేది జీవనాడి అనే దగ్గర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్న దగ్గర ఆయనకు క్లారిటీ ఉంది. పైకి రైతులు చేసిన త్యాగాలకి ఆ త్యాగాలు వృధా కాకూడదని బలమైన సెంటిమెంట్ ఉంది. సెంటిమెంటు ప్రాక్టికాలిటీ రెండు కలిసి ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తిని మంత్రి పదవిలో తీసుకోవడం శోభాయమానం అవుతుంది. నలుగురు అదేది 7గురికి ఒక మంత్రి పదవి అనే సూత్రీకరణ చేస్తే అది తప్పు అవుతుంది. ఎందుకు ఈ విషయంలో తప్పు అవుద్ది. మీరు ఒక్కళ్ళని తీసుకున్నా సరే ఆ ఒక్కడు సుజనా చౌదరి గారు అయితే ఉపయోగం. మాకు సత్యకుమార్ గారికి ఇవ్వడం మాకు కేడర్లకు మంచి జోష్ వెళ్ళింది, డౌట్ లేదు. ఎందుకంటే ఆయన కేడర్తో అన్ని జిల్లాల సంబంధం ఉన్న వ్యక్తి, డౌన్ టు ఎర్త్ పనిచేసే వ్యక్తి కాబట్టి సత్యకుమార్ గారు మంత్రి కావడం. కానీ అదే సమయంలో రాష్ట్ర ప్రజలు మొత్తానికి ప్రయోజనానికి ఆయన కానీ మంత్రి చేస్తే ఉపయోగపడేది. చంద్రబాబు ఎప్పటికైనా ఆలోచించుకోవాలి, అది పునరాలోచన చేసుకోవాలి. మా పార్టీ పెద్దలు కూడా ఆయన్ని ముందు పెట్టి ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పాటు ఇస్తే మేలు జరుగుతుంది. ఇవ్వకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమి ఉండదు, ఆయనకి వ్యక్తిగతంగా వచ్చే నష్టం ఉండదు. ఆయన మంత్రిగా చేసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకి ఇంకా ఎక్కువ సాయం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం టోటల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు మళ్ళీ తిరిగి పట్టాల మీదకి రావడం కోసం ఆయన కేంద్రంతో ఉండే ఆయన సత్సంబంధాలు, మంత్రులందరితో ఆయన పరిచయం ఉంది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అమిత్ షా గారి దగ్గర అందరితో ఆయన కోఆర్డినేషన్ సంధానకర్తగా పనిచేస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రమోట్ చేసుకోవడం అనేది మన అవసరం, ఆయన అవసరం అని కాదు. భారతీయ జనతా పార్టీ అవసరం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలా, మా పార్టీ పెద్దలు కూడా పునరాలోచించాలని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కోరుతున్నా. ఒక బీజేపీ కార్యకర్తగానే కాదు, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగానే మేము కోరుతున్నాం, వ్యక్తిగతంగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు విల్సన్ గారు. చూశారు కదా, బీజేపీ స్పోక్స్ పర్సన్ విల్సన్ గారితో మనం కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. మరి ఈ వీడియో చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ భాను మేకల. థ్యాంక్ యూ.